జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బట్టలు బొమ్మలు తెచ్చిన బావగారు ఒక అమ్మని కూడా తీసుకురావాల్సింది. అక్కర్లేదు చెల్లి, ఈ అమ్ముండగా ఇంకెవరో ఎందుకు? నైని, బయట్నుంచి వస్తున్నావు, ఎక్కడికెళ్ళావు? నేను పెట్టిన పోలీస్ కంప్లైంట్ ఎంతవరకు వచ్చిందో పెద్దవారిని కనుక్కుందామని వెళ్ళాను. ఏమన్నారు వదినా? ఫలితం పక్షంలోపే తెలుస్తుందన్నారు. అంటే 2 వారాల్లో నైనమ్మ జరిగిన అన్యాయానికి న్యాయం జరగబోతుందన్నమాట. ఏం జరిగిందమ్మా? మా అక్కకి ఒక బిడ్డ పుడితే అవసరం లేదు. క్షమించండి బాబు. దయగలి తల్లి నైనమ్మకి ఏ అన్యాయం జరిగిందో తెలుసుకుందామనుకున్నాను. తెలుసుకున్నా మీరు మాత్రం చేసేదేముంది? అంతే కదమ్మా. ఇక దయచేస్తే మంచిది. ఏడోకమ్మా, వెళ్దాం, ఇంటికి వెళ్దాం. వెళ్ళబుద్ధి కావడం లేదేమో. పది రోజులు నైని పొత్తిళ్లలో ఉంది. ఈ ఇల్లే బొమ్మరిల్లు అనుకున్నప్పుడు ఆ బొమ్మలెందుకు తాతయ్య అని పాపం ఏడుస్తుందనుకుంటా. ఓదార్చమని మళ్ళీ మా అక్కకిస్తే ఇక్కడే ఉండనిచ్చేలా ఉంది. ఎక్కడుండేవాళ్ళు అక్కడుంటే మంచిది. అవును సుమన, మీ అక్క జాలిపడి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చింది. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండని అని వదిలేసి ఉంటే రోడ్డు మీద ఉండేవాళ్ళు. అదే కదా, ఆ రోజులు మర్చిపోయారు. ఎన్నో రోజులు ఉండేవాళ్ళం కాదు. డెలివరీ అవ్వగానే ఆస్తులు పంచమని నా కొడుకు పుండరీనాథాన్ని తీసుకొచ్చేవాణ్ణి. నేనైనా అంతే, గానివిని తీసుకొచ్చుకునేదాన్ని. గానవిని నువ్వెలా తీసుకొస్తావమ్మా? నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? అంటే నా ఉద్దేశ్యం... శాస్త్రి గారు, ఏమీ అనుకోకండి. ఈ ఇంటి విషయాలు మీకు అర్థం కావు. అడిగి ఆందోళన పడకండి. గానవి నయనమ్మ కూతురు కదా, సుమనమ్మ నా కూతురని చెప్తోందేంటి? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.